హాయ్ వియర్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ అండి, నాకు ఇష్టమైన హెయిర్ ప్యాక్ ఉల్లిగడ్డ రసం హెయిర్ ప్యాక్ అండి. సో అందరికి యూజ్ఫుల్ అయిన హెయిర్ ప్యాక్ అండి. సో చాలా మంచిదండి ఇది హెయిర్ ప్యాక్. సో అది ఎలా చేసుకోవాలి ఈ వీడియో చూద్దాం పదండి. ఇలా ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. ఏ ఆనియన్స్ అయినా పెద్దవైనా ఎర్రవైనా ఏ ఆనియన్స్ అయినా తీసుకొని ఇలా కట్ చేసుకోండి ముక్కలు, ఎందుకంటే మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి. సో ఇలా మిక్సీ పట్టేసుకోండి. సో ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయకుండా మజ్జిగ యాడ్ చేయండి. ఉంటే మజ్జిగ యాడ్ చేయండి. సో మరీ ఎక్కువ యాడ్ చేయకండి. సో సరిపడంత యాడ్ చేసుకోండి, మనకు వడగడితే వచ్చేంత. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. సో ఇలా మిక్సీ పట్టుకొని వడగొట్టుకోండి. సో ఇలా వడగొడితే మనకు వాటర్ దిగేంత పట్టుకోండి. మరీ వాటరీగా పట్టుకోకండి, మరీ గట్టిగా పెట్టుకోకండి. సో గట్టిగా పెట్టినా మనం బట్టలు వేస్తేనే పిండుకోవచ్చండి ఇలా రసము. సో ఇలా స్పూన్తో అనుకోండి. సో నేను ఇలా రెడీ చేసి ఇలా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఈ వేస్టేజ్ అంతా పడేయండి. సో ఇవి ఈవెన్ మిక్సీ పట్టినాక వడగట్టుకునే పెట్టుకోవచ్చు, అది ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అప్లై చేసుకోవాలి. సో హాయ్ చెప్తున్నా అండి. సో ఇదేంటంటే ఆయిల్ పెట్టిన హెయిర్కి అప్లై చేసుకోండి. సో ఈవెన్ ఆనియను, కలబంద, నిమ్మకాయ రసం, ఈవెన్ మన టమోటా రసం ఉంటుంది కదండి, సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆనియను, హెయిర్ ఆయిల్స్ అండి, హెయిర్ ఆయిల్స్ నువ్వుల నూనె కానీ, చమురు కానీ, కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఇలా యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది పెట్టిన వితిన్ 20 minutesలో హెడ్ బాత్ చేయండి. సో ఎండకి వెళ్ళకండి. ఆనియన్ అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ ఇరిటేషన్ వస్తుందండి. సో అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. సో ఇలా అప్లై చేసేటప్పుడు హెయిర్ అంతా లాస్ అవుతుంది, భయపడకండి. సో నిర్జీవంగా లైక్ హెల్తీగా లేని హెయిర్ అంతా వెళ్ళిపోతుందండి. సో మీరు భయపడకండి, ఇలా అప్లై చేసుకోండి. సో చాలా ఇష్టం అండి నాకు. సో ఇంత పాస్ చేసేసాను. సో ఇది పట్టించుకోండి. హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుందండి. ఈవెన్ షైనింగ్ కూడా వస్తుంది. సో నిర్జీవంగా ఉన్న హెయిర్ అంతా వెళ్ళిపోతుందండి. ఇది ఈవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం హెయిర్ ప్యాక్స్ పెట్టేటప్పుడు హెయిర్ లాస్ అవుతుందండి. హెయిర్ లాస్ మీన్స్ జుట్టు ఎక్కువ రాలిపోతుంది. మీరు ఏం భయపడకండి, అది జుట్టు రాలడం కాదు. సో హెల్తీగా లేని హెయిర్ అంతా వెళ్ళిపోతుందండి. సో దాని ప్లేస్లో మనకు కొత్తగా జుట్టు దాన్ని ఏమంటారండి, జుట్టు రావడం మొదలవుతుందండి. సో అదండి. సో ఇలా అప్లై చేసేసుకోండి. మొత్తం స్కాల్ఫ్ నుంచి కింది వరకు అప్లై చేసుకోవచ్చండి ఈ హెయిర్ ప్యాక్ అయితే. సో నాకు చాలా ఇష్టం అండి హెయిర్ ప్యాక్. చాలా రోజులైంది వీడియో చూక ఫస్టే చేయాల్సింది. సో అనుకోకుండా ఇప్పుడు చేయాల్సి వచ్చింది. సో ఇలా అప్లై చేసేసుకోండి. సో ఎంతైనా అప్లై చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఇష్టంగా అప్లై చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా అప్లై చేసుకోండి. ఈవెన్ డెలివరీ అయిన వాళ్ళు అయితే అప్లై చేయకండి. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా, చిన్నపిల్లలకి అప్లై చేయకండి. వితిన్ 20 minutes గుర్తుపెట్టుకోండి. వెంటనే హెడ్ బాత్ చేయాలి. సీజన్ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో సమ్మర్ అయితే కూల్ వాటర్ అయితే చేయొచ్చు, అండ్ వింటర్ అయితే గోరువెచ్చని వాటర్ అయితే చేయొచ్చండి. ఇలా అప్లై చేసుకోండి. ఈవెన్ మిక్స్డ్ హెయిర్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఉల్లిగడ్డతో. అవి నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తూనే ఉంటాను. సో ఫాలో అవ్వండి. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది, ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ 1 more గెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మై ఛానల్ అండి. ముగ్గులు బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ హనుమాన్ వేషన్, బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈవెన్ హనుమాన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి కావాలంటే చూడండి. సో ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అలా మసాజ్ చేసుకోవచ్చు అండి బాగా. ఈవెన్ ఆనియన్ వాటర్ అండ్ మనం ఆయిల్లో కలుపుకొని మసాజ్ చేసుకుని హెడ్ బాత్ చేసుకోవచ్చు అండి. రాత్రి అంతా పెట్టుకోవచ్చు అని కూడా అంటారు, బట్ పెట్టుకోకుండా అవసరం లేదండి. సో ఇది నా సజెషన్ అండి. సో ఇవన్నీ నేను కూడా ఇంటర్నెట్లో చూసి కానీ పెద్దవాళ్ళతో సజెషన్ తీసుకుని కానీ మీకు షేర్ చేస్తున్నానండి. సో మీకు లైవ్లో నేను చేస్తున్నాను కదా. సో నాకైతే చాలా షైనింగ్ వచ్చింది, స్మూత్నెస్ వచ్చింది హెయిర్. ఈరోజు అప్లై చేశానండి. స్కాల్ఫ్ క్లీన్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అయితే చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి. నేనైతే చూడండి అప్లై చేసేటప్పుడు ఇలా కనపడుతుందో మనకు తెలిసిపోతుంది కదా. సో అదండి, ఇలా అప్లై చేశాను నేను. సో వాటర్ తక్కువ యాడ్ చేసుకొని ట్రై చేయండి, మజ్జిగ యాడ్ చేయండి. సో 2 ingredients ఉన్నట్టు ఉంటుంది కదా హెయిర్ ప్యాక్లో. చూడండి అలా వచ్చేస్తుంది, భయపడకండి అప్లై చేసేటప్పుడు. చాలామంది ఇలా స్కిప్ చేసేస్తారండి హెయిర్ ప్యాక్స్ ఫాలో అవుతూ. ఇలా హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత హెయిర్ వచ్చేటప్పుడు భయపడతారండి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందేమని అనుకుంటుంటారండి. చూడండి మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది, వీడియో చేస్తుంది. సో ఈ హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదండి. సో అది చెప్పాను కదా, నిజమైన హెయిర్ అంతా వెళ్ళిపోతుంది. సో అప్పుడు కొత్త హెయిర్ వస్తుందండి. సో అదండి ఈ వీడియోలో. సో ఇంకేమైనా డౌట్ నాకు కామెంట్ చేయండి. సో ఫాలో అవ్వండి. ఇంకేం చెప్పాలో తెలియట్లేదండి. దీని రిజల్ట్ అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఇంటర్నెట్లో చూడండి. నేను చెప్పేది అయితే అదే అండి, చాలా మంచిదండి. ఇంకా
మంచి ఉపయోగాలు ఉన్నాయి, బట్ అన్నీ నేను చెప్పలేను కదా, సరే ఒకసారి గుర్తురావు. చూడండి ఇలా మసాజ్ చేసుకుంటాను నేనైతే ఓన్గా. అదే అండి, సో ఇది వీడియోలో. సో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇలా చేసేసుకోవాలి. మా పిల్లలందరూ చుట్టుముట్టారండి. మా అమ్మ ఏదో మాట్లాడుతుందని, సో డిస్టర్బ్ కూడా చేస్తున్నారు. చూడండి కొంచెం కూడా మిగిలించట్లేదు, అంతా వాడేసాను. సో అదండి, సో కొంచెం లాంగ్ అయినట్టుంది వీడియో. సో మీరు రిజల్ట్ అంతా చూసుకొని మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ చూసుకొని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో. సో అలా అంటాం కానీ స్కిప్ చేస్తాంలేండి, మన కంటెంట్ అర్థమైతే చాలు. సో అదండి, ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు చుట్టూ ముట్టారండి, ఫోన్ చుట్టూ. సో అదండి, ఇంకా ఇలా పెట్టేసుకొని 20 minutes ఉండి హెడ్ బాత్ చేయండి. షాంపూ యూజ్ చేయొచ్చండి, ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. సో కండిషనర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో రఫ్ హెయిర్ వాళ్ళైతే ఈవెన్ కండిషనర్ కూడా అవసరం లేదు. చూడండి హెయిర్ ప్యాక్ అనేది స్మూత్గా వస్తుంది. ఇలా వీక్లీ 1 or 2 times అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మంత్లీ 1 time అయినా అప్లై చేసుకోవచ్చు. మన జుట్టు కండిషన్ బట్టి మనం అప్లై చేసుకోవాలండి. సో అదండి, చూడండి అప్లై చేస్తూనే ఉన్నాను. వీడియో లెంత్ ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. సో అదండి, రెడీ అయిపోయింది. సో అదండి, సో నెక్స్ట్ వీడియోలో మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ ఫాలో ద ఛానల్ అండ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ అండి. సో కుకింగ్ వీడియోస్, స్వీట్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. సో ఓకే అండి, చలో బాయ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.